மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தேயனில் தூసాగం చెప్పేలోరెంబావాయ్. మనం ఈ వ్రతమును సక్రమముగా పూర్తి చేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపముల ఆటంకములు కావచ్చునని భయపడనవసరం లేదు. ఎందుచేతననగా శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి, అతని పనులు అట్టివే. ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు అతడు. నిర్మలమైన జలము గల యమునా నది ఒడ్డున నివసించుచూ మన కొరకు ఎదుకుల మంద అవతరించిన మహానుభావుడు. తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు. అంతటి మహాత్ముడై ఉండి కూడా ఆమె చేత్రాటిచో కట్టబడిన సౌలభ్యమూర్తి. కనుక మనము సందేహములను దూరము చేసి పరిశుద్ధులమై అతనిని సమీపించి పరిశుద్ధమై వికసించిన హృదయ కుసుమమును సమర్పించి నోరారా పాడాలి. నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి. అంతటా వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాప సమూహము కూడా మంటలో పడిన దూదివలే భస్మమైపోవును. మన వ్రతమునకేమాత్రము ఆటంకము సంభవింపదు. అందుచే రండు భగవన్నామమును కీర్తించెదము.